తెలుగు వెలుగు అన్న ఎన్టీఆర్ అని పేద ప్రజల గుండె చప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు అని రాష్ట్ర సెట్టిబలిజ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక రూరల్ కార్యాలయంలో నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావించి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత నందమూరి తారక రామారావుకి మాత్రమే దక్కిందని అన్నారు. అలాగే కంచి పీఠాధిపతి ఈయనకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదులు కూడా ప్రదానం చేయడం జరిగింది. పేదవాడికి పట్టెడన్నం, గూడు, శ్రామికుల శ్రేయస్సు, అలాగే రైతు శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు ధ్యేయంగా ముందుకు వెళ్లి ఆయన పరిపాలన మరియు తెలుగు జాతి కీర్తి దశదిశలా వ్యాపింపజేసిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు అని డాక్టర్ చప్పిడి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమణేపేట ఆదర్శ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అదే బాటలో పార్టీని సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి చంద్రబాబు నాయుడు, పవన్, లోకేష్ ఈ రోజు మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నందుకు వారికి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవ్ వెంకటేశ్వరరావు, కోన వెంకటలక్ష్మి, బాబీ, శ్రీరామ్, నాగమణి, భవానీ, అను, కొప్పిశెట్టి, నాగబాబు, పిల్లి శ్రీధర్ తదితరులు పాల్గొని గణమణి నివాళి అర్పించారు. ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెంది చేసినటువంటి మహానుభావుడు, అలాగే పేదలకు ఎప్పుడు కూడా అండగా ఉంటూ పేదల పాటి పెన్నిది దేవుడు, అలాగే ఆయన యొక్క సూక్తిలో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నానుడితోటి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు చేసిన గొప్ప కార్యాలు ఏమైనా ఉన్నాయంటే 2 రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం కానీ, అలాగే పేదలకు ఇళ్ళు కానీ, అలాగే అందరికీ అన్ని రకాల అందుబాటులో. ఈరోజు తిరుపతి ఈ విధంగా ఉందంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన అన్నదాన కార్యక్రమాలే. అదే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు అని చెప్పేసి అందరికీ కూడా డొక్కా సిద్ధమ భోజనాన్ని పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది. ఈరోజు మన నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. మహానటుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 30వ వర్ధంతి కార్యక్రమం కాకినాడ రూరల్ మండలంలో ఆదర్శ ఆశ్రమంలో రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆ మహాపురుషుడికి ఇక్కడ ఆశ్రమంలో అందరికీ కూడా పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళనే నినాదంతో తెలుగు ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రానికి అతను ఎంత సంపాదించినా, ఎంత క్రేజ్లో ఉన్నా సరే సేవ చేయాలి, మన ఈ ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించాలి, తెలుగు జాతిని తిరిగి మేల్కొల్పాలని సంకల్పించి తెలుగు వారి కోసం తెలుగు దేశాన్ని పార్టీని పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా పట్టెడన్నం పెట్టడం జరిగింది.